Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఎప్పుడు హడావుడిగా ఉండే రైల్వే స్టేషన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఏదో జరగబోతుంది లేదా జరుగుతుంది అని అనుమానం వస్తుంది. అయితే ఈ రైల్వే స్టేషన్లో కూడా కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపు అటు ఇటు పరుగులు తీశారు. ఒక గంట గడిచాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఆ రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వరంగల్ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లో అధికారులు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టెన్షన్తో పరుగులు తీశారు. ఏం చేయాలో కాసేపు ఎవ్వరికీ తోచలేదు. ఇక ఎట్టకేలకు కోతులు పట్టేవారు వస్తే అప్పుడు అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరి రైల్వే సిబ్బంది ఎందుకు హఠాత్తుగా హడలెత్తిపోయారు అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. కారణం ఏ దొంగో దోపిడీ చేసేవారో కాదు, ఒక కొండముచ్చు. అవును, ఈ కొండముచ్చే అధికారులు సిబ్బందికి కొద్దిసేపు ముచ్చెమటలు పట్టించింది. ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కవ్వగా టికెట్ కౌంటర్లో ఎప్పటిలాగే పనిలో ఉన్న సిబ్బంది వారి సీట్లలో నుండి లేచి పరుగులు పెట్టారు. అవును, ఆ కొండముచ్చు కాసేపు టికెట్ కౌంటర్లో తిష్టవేసి దాదాపుగా గంట పాటు హల్చల్ చేసింది. కొండముచ్చును చూసి కంగారు పడ్డ సిబ్బంది కాసేపు హడలెత్తిపోయారు. అనంతరం కోతులు పట్టే వారిని పిలిపించి కొండముచ్చును పట్టించారు. ఇక దాన్ని అక్కడి నుంచి తీసుకుపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు పనితీరు ఎలా ఉందో చూడ్డానికే వచ్చానన్నట్లు కొండముచ్చు కౌంటర్ వద్ద కూర్చోవడం కాసేపు ఫన్నీగా కనిపించింది. ఇక నిత్యం రద్దీగా ఉండే వరంగల్ రైల్వే స్టేషన్లో కాసేపు నవ్వులు వెల్లివిరిశాయి. అక్కడున్న వారంతా సెల్ ఫోన్లలో ఈ వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కుండపోత వర్షాల కారణంగా కొండముచ్చు కూడా కాస్త సేద తీరుదామని వచ్చిందని కొందరు, కుండపోత వర్షాల కారణంగా కొండముచ్చు కూడా కాస్త సేద తీరుదామని వచ్చిందని కొందరు, తినుబండారాల కోసం వచ్చిందని మరికొందరు ఇలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసి మాకు చెప్పండి.